అనుబంధాలు 10వ భాగం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి పాత ఫోటో తెలుపు నలుపులో ఉంది. 16 ఏళ్ల అమ్మాయి పక్కన పంచెకట్టులో 20 ఏళ్ల కుర్రాడు నిలబడి ఉన్నాడు. ఆ అబ్బాయి పక్కనున్న అమ్మాయి రత్నాదేవి. ఆ అబ్బాయిని చూస్తే ఆశ్చర్యం వేసింది నవీన్కి. అచ్చంగా తనలాగే ఉన్నాడు. పెద్ద నుదురు, పొడగాటి ముక్కు, ఫోటోలో కూడా చురుగ్గా కనిపిస్తున్న కళ్ళు. అచ్చుగుద్దినట్లు నాలాగే ఉన్నాడే ఆశ్చర్యపోతూ అన్నాడతను. ఆ అబ్బాయి మా బావ. నేను మా బావ కోటప్పకొండ తిరునాళ్లలో శివరాత్రి నాడు ఆ ఫోటో దిగాం. ఇప్పుడు ఎక్కడున్నాడు మీ బావ? చెయ్యి పైకెత్తి చూపింది విషాదవదనంతో. ఆకాశంలో చుక్కగా మారిపోయాడు బావ అంది. ఎందుకు చనిపోయాడు అడిగాడతను. గతం కళ్ళ ముందు మెదిలింది. గత జీవితం గుచ్చి ఎవరికీ చెప్పలేదు ఇంతకు ముందు. ఎందుకనో నవీన్కు తన గతం గుచ్చి చెప్పాలనిపించింది ఆమెకి. వివరంగా బాల్యం నుంచి జరిగిన సంఘటనలు చెప్పసాగింది రత్నాదేవి. మాది పేద కుటుంబం. చిన్న గుడిసెలో కాపురం ఉండేవాళ్ళం. మా అమ్మ ధనవంతుల ఇళ్లల్లో బట్టలు ఉతికేది, అంట్లు తోమేది. నన్ను బాగా చదివించాలని ఆరాటపడేది. ఒక్కరోజు స్కూలు ఎగ్గొడితే కోపం వచ్చేది మా అమ్మకు. ఆ రోజు నాతో మాట్లాడేది కాదు. అదో పెద్ద శిక్ష నాకు. ఎవరితో మాట పడకుండా బతకాలనేది మా అమ్మ. మా నాన్న స్వభావం పూర్తిగా విరుద్ధం. రిక్షా తొక్కుతుండేవాడు. వచ్చిన డబ్బులు ఆయన తాగుడికి సరిపోయేవి కావు. అమ్మ దగ్గర డబ్బులు కూడా లాక్కుపోయేవాడు. నన్ను కూడా చదువు మానేసి ఎవరొకరి ఇంట్లో పని చేయమనేవాడు. ఆ డబ్బులు కూడా తాగుడికి ఖర్చు పెట్టుకోవడానికి. మా అమ్మాయి వచ్చి మీ ఇంట్లో పనిచేస్తుందని చెప్పి డబ్బులు తీసుకునేవాడు. నేను వెళ్ళి పని చేయకపోయేసరికి వాళ్ళు మా ఇంటి ముందు పంచాయతీ పెట్టేవాళ్ళు. మా అమ్మకు క్యాన్సర్ వచ్చి మంచాన పడిందనో, ఎద్దుల బండి కింద పడి నా చేయి విరిగిందనో అబద్ధాలు చెప్పి అప్పులు చేసేవాడు. తాగుడికి డబ్బు దొరకని రోజు ఇంట్లో ఉన్న చెంబు తపాలా తీసుకువెళ్ళి అమ్ముకునేవాడు. అమ్మకు క్యాన్సర్ రాలేదు కానీ నాన్న క్యాన్సర్ వ్యాధితోనే చనిపోయాడు. నాన్న చనిపోయిన నెల రోజులకే అమ్మ చనిపోయింది. అమ్మకు ఏ జబ్బు లేదు. నాన్న చనిపోయాడనే దిగులుతో చనిపోయింది. నాన్న మీద దిగులుతో అమ్మ చనిపోవడం ఏంటి? చాలా విచిత్రంగా అనిపించేది. తాగినప్పుడు ఊళ్ళో అందరినీ తిట్టిపోసేవాడు. అమ్మని ఏమనేవాడు కాదు. నాకు తెలిసినంత వరకు అమ్మని ఇబ్బంది పెట్టని రోజు లేదు. ఇంట్లో వస్తువులు, అమ్మ దాచుకున్న డబ్బు నాన్న తీసుకువెళ్ళినప్పుడు అమ్మ అలిగేది. వారం రోజులు నాన్నతో మాట్లాడేది కాదు. అమ్మ అలిగితే తట్టుకోలేకపోయేవాడు. తాగుడు మానేస్తానని వాగ్దానం చేసేవాడు. అమ్మ మాట కలిపాక మళ్ళీ తాగుడు మామూలే. అమ్మ నాన్న చనిపోవడంతో రోడ్డున పడ్డాను. ఆదరించేవారే కరువయ్యారు. అమ్మ తమ్ముడు మావయ్య ఉన్నాడు కానీ కూలి డబ్బులు వచ్చిన నాడే పొయ్యిలో పిల్లిలేస్తుంది. ఇక నన్నెలా పోషిస్తాడు? మావయ్య కొడుకు నారాయణ బావంటే ఇష్టం నాకు. అప్పటికే 16 ఏళ్ల వయసులో మిసమిసలాడుతూ ఉన్నాను. వీలు దొరికినప్పుడల్లా బావతో పొలాల్లో, తోటల్లో తిరుగుతూ ఉండేదాన్ని. తొలి ముద్దు బావకే ఇచ్చాను. పట్నం వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటానని చెప్పాడు. 10వ తరగతి చదివిన బావకు ఉద్యోగం ఏమొస్తుంది? చివరకు ఓ ప్రైవేట్ కంపెనీకి వాచ్మెన్గా ఉద్యోగం సంపాదించాడు. సంవత్సరం గడిచాక పెళ్లి చేసుకుంటానన్నాడు బావ. పెళ్లి ఖర్చులు చూసుకోవాలి, అద్దీలు సమకూర్చుకోవాలి, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి డబ్బు వెనకేసుకోవాలి. బావ పెళ్లికి పెట్టిన గడువు సబబే అనిపించింది. ఖాళీగా ఉండటం దేనికని ఊరి సర్పంచ్ ఇంట్లో పనికి కుదిరాను. భోజనం పెట్టి నెలకు 500 ఇస్తానన్నాడు. రాత్రిళ్ళు వాళ్ళింట్లోనే పడుకోమనేవాడు. భార్య రోగిష్టిది. ఇంట్లో రాత్రిపూట ఆమెకు తోడు అని నమ్మబలికాడు. ఓ రోజు రాత్రి భార్య మొహం మీద దుప్పటి కప్పి మాట్లాడకుండా పడుకో అని గద్దించి నా మీద పడ్డాడు సర్పంచ్. అతన్ని తోసేసే ప్రయత్నం చేశాను. అతని బలం ముందు లేత తమలపాకులా ఉన్న నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. పట్నం నుంచి బావ వచ్చాడు. బావకు జరిగిందంతా చెప్పాను. వీరావేశంతో బావ సర్పంచ్ ఇంటికి వెళ్ళి చితకబాదాడు. తన మీద హత్యాయత్నం జరిగిందని సర్పంచ్ బావ మీద కేసు పెట్టాడు. పోలీసులు వచ్చి బావని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. గండ నుంచి బయటపడ్డందుకు సంతోషంతో సంబరాలు జరుపుకున్నాడు సర్పంచ్ కామయ్య. చాలా రోజుల పాటు కేసు నడిచింది. సంవత్సరం జైలు శిక్ష విధించారు. నేను కోర్టుకు వెళ్ళి సర్పంచ్ చేసిన అకృత్యం సంగతి చెప్పినట్లయితే కేసు కొట్టేసి సర్పంచ్కే శిక్ష విధించేవారేమో. జరిగిన సంగతి లోకానికంతా చాటింపు వేసినట్లు చెప్పడం ఎందుకని బావే నన్ను వారించాడు, నిజం చెప్పనివ్వకుండా. జైలు నుండి బయటకు రాగానే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. మరో ఘోరం జరిగిపోయింది. బావను ఉంచిన సెల్లోనే ఓ రౌడీని ఉంచారు. రాత్రిపూట తన కాళ్ళు పిసకమని బావ మీద దాష్టికం చేసేవాడట ఆ రౌడీ. బావకు కోపం వచ్చి రౌడీని కొట్టాడు. అది మనసులో ఉంచుకుని ఓ రోజు బావ నిద్రపోతున్నప్పుడు ఇటుక రాయితో బావ తల పగలగొట్టాడు. మెదడు చితకడంతో అక్కడికక్కడే పెనుగులాట లేకుండా అని బావ చనిపోయాడు. ఊళ్ళో పెద్ద మనుషులు ఒక చోట చేరి పంచాయతీ పెట్టారు. రత్న బ్రతుకు బుగ్గిపాలు చేశావు. నీ బారిన పడకుండా ఉంటే చక్కగా ఆ పిల్ల బావను పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేది. ఆ పిల్లని రెండో పెళ్ళాంగా ఇంట్లోనన్నా ఉంచుకో, లేకపోతే ఓ 20,000 ఇచ్చి వదిలించుకో. దాన్ని తిప్పలేవో అది పడుతుంది. అది పెద్దల పంచాయతీ సారాంశం. రెండో పెళ్ళాంగా ఇంట్లో ఉంచుకోవడానికి సర్పంచ్ ఇష్టపడ్డాడు. అతన్ని భద్రకాళిగా నమిలి మింగేయాలన్నంత కోపం. అతన్ని చూస్తేనే నాకు అసహ్యం. అతని ఇంట్లో ఉండి సేవలు చేస్తూ శరీరం అతనికి అప్పగించడానికి మనసు సుతారాము ఒప్పుకోలేదు. వాడి డబ్బు కూడా వద్దనేశాను. పట్నం వచ్చేశాను. ఓ ముసలి కాంట్రాక్టరు ఆశ్రయం ఇచ్చాడు.
సమాజంలో మంచివాళ్ళు కూడా ఉంటారు అనడానికి ఆయన నిదర్శనం. కన్న కూతుర్లా నన్ను ఆదరించాడు. ఆయన తదనంతరం బంధువులకు తన ఆస్తి దక్కకుండా నా పేరు మీద రాశాడు. అధికారులతో పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. కోట్ల ఆస్తి సంపాదించాను. అయినా జీవితంలో అసంతృప్తి. పక్కన బావ లేడనే బాధ నన్నెప్పుడూ వేధిస్తూ ఉంటాయి. నువ్వు కనిపించావు. బావ మళ్ళీ కనిపించాడు. బావ నన్నెప్పుడు విడిచి వెళ్ళడు. అదే భావన నన్ను ఉత్తేజితురాల్ని చేస్తూ ఉంది. దాపరికం లేకుండా గతమంతా నవీన్ ముందు పరిచింది రత్నాదేవి. వంట మనిషి వచ్చి బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి భోజనానికి రండమ్మా అంది. నవీన్ చేయి పట్టుకుని కింద హాల్లోకి తీసుకువెళ్ళింది రత్నాదేవి. నవీన్ని వెంట పెట్టుకుని రత్న కన్స్ట్రక్షన్ చేపట్టిన వెంచర్లన్నీ చూపించింది రత్నాదేవి. వ్యాపార లావాదేవీలు కొద్ది కొద్దిగా నవీన్కి అర్థమవుతున్నాయి. అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ దగ్గరుండి గమనిస్తూ ఉన్నాడు. స్థలాల కొనుగోలు, అమ్మకాల వ్యవహారాలు కరతలామలకం అయ్యాయి. సాయంత్రం పూట ఈరోజు రాత్రి మనం కేరళకు బయలుదేరుతున్నాం. ఎర్నాకుళం వరకు ట్రైన్లో, అక్కడి నుంచి అలపి వరకు కారులో. ట్రైన్లో రిజర్వేషన్. కేరళలో మనం ఉండటానికి ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి అంది రత్నాదేవి నవీన్తో. ముందే చెప్తే బ్యాగ్లో బట్టలు సర్దుకుని వచ్చేవాడిని కదా అన్నాడతను. షాపింగ్ మాల్కి వెళ్తే నీకు కావాల్సిన రెడీమేడ్ డ్రెస్సులు, ప్రయాణానికి అవసరమైనవన్నీ కొనుక్కోవచ్చు. ఇంట్లో మా ఆవిడకు చెప్పలేదు. ఫోన్లో చెప్పు అందామే. ఎన్ని రోజులు ప్రయాణం? వారం రోజులు. నీలిమకు ఫోన్ చేసి తన కేరళ ప్రయాణం గురించి చెప్పాడు నవీన్. మీకు శుభవార్త అంది నీలిమ. ఏమిటది? ఆత్రంగా అడిగాడు. నాకు ఉద్యోగం వచ్చింది. నెలకు 15,000 జీతం. రేపు ఉద్యోగంలో జాయిన్ కావాలి. మీరు వ్యాపారం గొడవలు మానేసి ఇంటి పట్టున ఉండిపోవచ్చు కదా అంది నీలిమ. అవన్నీ నేను కేరళ నుంచి తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం అనేసి ఫోన్ పెట్టేశాడు. ఇంటికి కూడా వెళ్లకుండానే ప్రయాణానికి అవసరమైన బట్టలు, టవల్స్, షేవింగ్ సెట్ కొనుక్కొని సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకున్నాడు నవీన్. రత్నాదేవి వేరే పనులు ముగించుకుని స్టేషన్కి డైరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడం నవీన్కి అదే మొదటిసారి. ఎర్నాకుళం స్టేషన్కి ఉదయం చేరుకున్నారు. మనతో పాటు మన బిజినెస్ సంబంధించిన వాళ్ళెవరూ రావడం లేదా అడిగాడు నవీన్. మనం కేరళకు వచ్చింది వ్యాపార పనుల కోసం కాదు. మనిద్దరం సరదాగా అన్నీ మర్చిపోయి వారం రోజు గడపడానికి అందామే నవ్వుతూ. రత్నాదేవి అతి సమీపంలో ఉండటం అతన్ని ఉత్తేజభరితుడిని చేసింది. కారులో అలపి చేరుకున్నారు. ఏ మలుపు తిరగబోతున్నదో అన్నీ ఊహించని మలుపులు. అంత అందమైన ప్రదేశం ఇంతకు మునుపు చూడలేదు నవీన్. ఎక్కడ చూసినా సరస్సులు, కాలువలు, నీటి కయ్యలు. మరోవైపు నీలి సముద్రం. కేరళను దేవుడు దత్తత తీసుకున్నాడేమో అనిపించింది. ఎక్కడ చూసినా కెనాల్స్ ఉంటాయి. అందుకే అలపిని వెనిస్ ఆఫ్ ద వెస్ట్ అంటారు. కేరళ అంటే ఇష్టం నాకు. 4-5 సార్లు వచ్చాను అంది రత్నాదేవి. సముద్రం ఒడ్డున హెరిటేజ్ హౌస్లో దిగారు. 80 ఏళ్ల కిందట ఓ బ్రిటిష్ అధికారి కట్టుకున్నాడు ఆ భవనాన్ని. ఆ భవనం అంతా చెక్కతో నిర్మించబడ్డదే. 4-5 కుటుంబాలకు ఆతిథ్యం ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా పాతకాలం నాటి కుర్చీలు, మేజా బల్లలు, సోఫాలు, గోడల మీద రాజా రవివర్మ చిత్రాలు ఉన్నాయి. ఆ భవనంలో ఉంటే 100 ఏళ్లు వెనక్కి వెళ్ళినట్లు అనిపించింది. అలపికి దగ్గరలోనే అమృతాపురి ఉంది. మాత అమృతానందమయ్యి ఆశ్రమాన్ని నవీన్కు చూపించింది. ఆశ్రమ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ తిరిగాక ఆమె మనసు ఎంతో ప్రశాంతతతో నిండిపోయింది. ఆ రోజు రాత్రి హెరిటేజ్ హౌస్లో వాళ్ళిద్దరూ ఒకే బెడ్ మీద పడుకున్నారు. అతనికి దగ్గరగా జరిగి పడుకుంది. అతని ఒళ్ళో తల ఉంచుకుని అతని ముఖాన్నే చూస్తూ పడుకుంది. నిన్నిక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలిసి అడిగింది. ఎందుకేమిటి? నా అందాలు తనకు అర్పించడానికి ఉరకలు వేస్తూ అంది మనసు. ఆమె ఒంటి మెరుపులు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కుపెట్టిన బాణంలో అతని శరీరం ఉద్రేకపడుతూ ఉంది. ఆమెను ముద్దులతో ముంచెత్తే ప్రయత్నంలో పడ్డాడు. అతన్ని వారించింది. అతని బుగ్గలు నిమిరింది. శారీరక సుఖం కోసం కాదు నిన్ను ఇంత దూరం తీసుకువచ్చింది. ఈ అనుభవాలు నాకేం కొత్త కాదు. నా శరీరం మలినమయ్యి ఉండవచ్చు, కానీ నా మనసు పవిత్రంగానే ఉంది. అది నా బావ ఒక్కడికే సొంతం. నా బావ నీలిమేఘాల్లో కలిసిపోయాడు. బావ రూపంలో నువ్వు కనిపించవు. ఎప్పటికీ నేను నీదాన్నే. నా గుండె చీల్చి చూస్తే నీ రూపమే కనిపిస్తుంది అందామె లాలనగా అతని చేతులు నిమురుతూ. ఆమె చెప్పే మాటలు వినిపించుకోకుండా ఆమెను తన కౌగిల్లో బిగించాడు. అతని కౌగిల్లో ఒదిగిపోవడానికి అభ్యంతర పెట్టలేదు గాని ఒంటి మీద బట్టలు తొలగించాలనే అతని ప్రయత్నాన్ని వారించింది. శారీరకంగా ఒకటవ్వడానికి అభ్యంతరం పెట్టింది. సల్లే, 2 రోజులు గడిస్తే ఆమె లొంగిపోతుంది అనుకున్నాడు నవీన్. మరుసటి రోజు బ్యాక్ వాటర్స్లో ప్రయాణం గూడు పడవలో. హౌస్ బోటు మాట్లాడుకున్నారు. ఆ బోట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏసీ బెడ్రూమ్, కిచెన్ రూమ్, ముందు పక్క పెద్ద హాల్, కూర్చుని బ్యాక్ వాటర్స్ అందాలు చూడటానికి చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబానికి ఓ హౌస్ బోటు. కొన్ని 100 బోట్లు తిరుగుతున్నాయి. నీళ్లలో బోటు కదులుతూ ఉంటే మనసు ఊగిసలాడింది. రత్నాదేవి వైపే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. పాలరాతి శిల్పంలా కనిపించింది. గాలికి ముంగురులు ఎగిరి మొహం మీద పడుతుంటే సర్దుకునే ప్రయత్నంలో ఉంది. కొత్త పెళ్లి కూతుళ్లా కనిపించింది ఆమె గూడు పడవలో. ఆ బోటులో వాళ్ళిద్దరూ, ఆ పడవ నడిపేవాళ్ళు ఇద్దరు, ఓ వంట మనిషి. ఏం కావాలంటే అవి అందించడానికి మరో వ్యక్తి ఉన్నారు. నీళ్ల మధ్యలోనే మట్టి దిబ్బల మీద చిన్న చిన్న గ్రామాలు, పచ్చటి పొలాలు, కొబ్బరి,
అరటి తోటలు, బాతులు గుంపులు గుంపులుగా ఎదురు వచ్చాయి. పక్షులు గాల్లో పల్టీలు కొడుతూ చేపల్ని వేటాడుతున్నాయి. కొత్తగా పెళ్ళైన జంటలు ఇక్కడకు ఎక్కువగా హనీమూన్కి వస్తూ ఉంటారు అంది రత్నాదేవి. ఎటు చూసినా నీటి కాలువలు, గట్ల మీద ఇళ్ళు, పచ్చటి చెట్లు, బోరు కొడితే బెడ్రూమ్లో చేరి ముచ్చట్లు చెప్పుకోవచ్చు, సేద తీరవచ్చు. భూతల స్వర్గంలా ఉంది. నిశ్చలంగా ఉండే నీళ్లు, పక్షులు, చల్లటి గాలి, ఎంత మధురానుభూతి. స్టార్ హోటల్లో ఉండే గూడు పడవలో ప్రయాణం. ఉదయం నుంచి సాయంత్రం వరకు హౌస్ బోట్ల మీద తిప్పుతారు. రాత్రిపూట కూడా నీళ్ల మధ్య గడిపేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ, కాఫీ ఇస్తారు. రుచికరమైన శాకాహార, మాంసాహార వంటకాలు వండి పెడతారు. బోటు అందం బయటకు కనిపించదు గాని లోపల ఎంతో ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా ఉంది. అందుకే బ్యాక్ వాటర్స్లో బోట్లు తిరగడానికి ఎక్కడెక్కడి నుంచో అలపి వస్తూ ఉంటారు చెప్పుకుపోయింది రత్నాదేవి. మధ్యాహ్నం 1 గంటప్పుడు ఒకచోట బోటుకి లంగరు వేసి బోటు తాడు ఒడ్డు మీద ఉన్న కొబ్బరి చెట్టుకు కట్టి భోజనం వడ్డించారు. బాగా ఆకలిగా ఉందేమో లొట్టలు వేసుకుంటూ తిన్నాడు నవీన్. అలపి పరిసరాల్లో ఉన్న అంబుజాపురం, కుట్టినాడ వెళ్లారు. వ్యాపారం గొడవలతో మెదడు పొరల్లో పేరుకుపోయిన ఒత్తిడి, ప్రకృతి కాంత చెంత చేరితే ఎటువంటి చింత దరిచేరదో అంది రత్నాదేవి. నువ్వు ప్రకృతి కాంతలా కనిపిస్తావు. నీలో నాకు నదీ ప్రవాహాలు, సలయేళ్లు, కొండలు, కోనలు కనిపించి కవ్విస్తూ ఉంటాయి అన్నాడు నవీన్ ఆమె వైపు తన్మయత్వంతో చూస్తూ. మీ ఆవిడ అందంగా ఉండదా? నన్ను పొగుడుతున్నావు అందామె. నీలిమ ప్రస్తావన రావడంతో కొంచెం ఇబ్బందిగా కదిలాడు. నీలిమ మంచులో తడిసిన మల్లి మొగ్గలా ఉంటుంది. రత్నాదేవి కలవ పూలతో నిండిన సరోవరంలా ఉంటుంది. ఎవరి అందం వాళ్ళది. తనంటే నీలిమకు ప్రాణం. రత్నాదేవి అంటే తనకు ఇష్టం. అలాగని నీలిమ అంటే అయిష్టం మాత్రం కాదు.